హలో అండి. మీరెప్పుడైనా గోచిక్కులతో ఈ విధంగా పచ్చడిలాగా చేసుకున్నారా? చేసుకోకపోతే ఈసారి ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ముందుగా గోచిక్కలను తీసుకొని చాకుతో నెమ్మదిగా ఈ విధంగా అంటే నారలాగా బయటకొస్తుంది. ఈ నారని మొత్తం 2 వైపులా తీసుకోవాలి. ఈ విధంగా అన్ని గోచిక్కులకు నారను తీసుకుంటే మనం తినేటప్పుడు ఈ నార రాకుండా చిరాకేయకుండా ఉంటుంది. ఈ విధంగా అన్ని గోచిక్కులకు నారను తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న గోచిక్కులను 2, 3 సార్లు బాగా కడుక్కొని కొన్ని వాటర్ ఒక పావు గ్లాస్ వాటర్ వేసి కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. రిమైనింగ్ ఏదైనా వాటర్ ఉంటే ఆ వాటర్‌ని తీసి పక్కన పెట్టుకోండి. ఈ గోచిక్కులను మనం మిక్సీ పట్టాల్సి ఉంటుంది కాబట్టి నారని తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఒక ఆనియన్‌ని, పచ్చిమిర్చిలను కూడా తీసుకోవాలి. పచ్చిమిర్చిలను 5, 6 పచ్చిమిర్చిలను కొంచెం సాల్ట్ వేసి మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్‌ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి తొందరగా వేగడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఆనియన్‌ని బాగా వేయించుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిపోయాక ఇందులో పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కులని మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా చేసుకోవద్దు. కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్‌లో ఒక స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిపోయాక మనం మిక్సీ పట్టుకున్న గోచిక్కుల పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మనం నారని తీసుకోవాలి. ఇదంతా ఆనియన్‌లో వేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మంటను సిమ్‌లో పెట్టి గిన్నె మాడనివ్వకుండా బాగా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే దాని పచ్చి వాసన పోయి బాగా మగ్గిపోతుంది. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోండి. చివరగా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని 2 మినిట్స్ కలుపుకొని తీస్తే గోచిక్కుల పచ్చడి రెడీ. నేనైతే దీన్ని గోచిక్కుల పచ్చడి అనే అంటాను. మరి మీరేమంటారు? దీన్ని పచ్చడి అంటారా? కర్రీ అంటారా? కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.